డేట్ ఆఫ్ బర్త్లు టైమ్ ఆఫ్ బర్త్లు కరెక్షన్స్ ఎట్లా చేయాలి చూపిస్తున్నాను. మీరు ఒకటి అనుకుంటున్నారు, అది ఏంటో నేను ఇక్కడ రాశాను, మిమ్మల్ని అడిగాను, మీరు కరెక్ట్గా నేను రాసిందే చెప్పాను, కానీ మీకు అసలైంది ఏంటో నేను ఇక్కడ రాసుకున్నాను. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? గట్టిగా చెప్పాలి. చాలా బాగుందా? చాలా బాగుంది కదా. మీరు అనుకుంటుంది ఇదే కదా, కానీ ఇది కరెక్ట్ కాదు. నేనైతే పెళ్ళి చేసుకొని పిల్లలు కనడం వల్ల అని చెప్తున్నా. ఏమయ్యా కాదా? చప్పట్లు కూడా కొట్టరా దీనికి? ఏం మొహాలే మీరు? ఎందుకయ్యా ఈ ట్యూబ్ లైట్లు వస్తాయి? ఈ పెద్ద ట్యూబ్ లైట్కి క్లీన్ చేయాలి. మొహం చూసి బొట్టు పెట్టవా అని చెప్పిన ఈరోజు. అంటే బుద్ధి ఉన్నట్టు కొంచెం అనిపిస్తే లోపలికి రా, లేనట్టు అండ కూర్చోబెట్టన్నా. నీకు ఉన్నమాట చెప్తున్నా. ఎందుకంటే ఒక జోక్ వేస్తే నవ్వలేరు, ఒక మంచి విషయం చెప్తే వినలేరు. ఎంతసేపు ఎప్పుడు పిలుస్తాడా నా డేట్ ఆఫ్ బర్త్ రాస్తాడా, ఎప్పుడు పిలుస్తాడా నా డేట్ ఆఫ్ బర్త్ రాస్తాడా, ఇదే గొడవ మీది. ఇంతకు మించి ఏమైనా గొడవ ఉందా మీకు? ఒక పనికి మాలినోడి గురించి చెప్పాలి ఇప్పుడు. చెప్తాను, మీరు అట్లే నిల్చోండి. నేను లాస్ట్ టైం ఏమన్నాను సత్సంగంలో మాట్లాడుతూ, చూడండి అయ్యా ఇది ఎంత సరదాగే, మీరు ఇచ్చేది లేదు నేను తీసుకునేది లేదు అన్నాను. నిజంగా మీరు ఏమైనా ఇస్తున్నారా? ఏం లేదుగా. మీరు ఇచ్చేది లేదు నేను తీసుకునేది, సరదాకే అని నేను చెప్పి చేశానా? ఆ ప్రబుద్ధుడు, ఆ ఎదవ, పనికిమాలిన ఎదవ, ఆ మొత్తం వీడియోలో సారమంతా చూడలేవాడు, ఆ ఒక్క ఓడే పట్టుకున్నాడు. నువ్వు అన్నావు కదా నాకు చెప్పు, నేను చెన్నైలో ఉన్నా. అరే అది మనోప్రవేశం రా ఎదవ, అది అందరికీ అవ్వదురా వెధవ, అయ్యేటోళ్ళకే అవుతుంది, అది కూడా సత్సంగ్కి ఇక్కడ వస్తే ఇది ఫ్రీనే రా వెధవ అని ఎన్నోసార్లు చెప్పాను నేను. వాడికి అర్థం కాలే. అంటే వాడి బ్రెయిన్ ఏంటంటే ఇదంతా ఒక అద్భుతం కదా, గురుగారు ఎలా చేస్తారు, అందులో పోలే వానికి బ్రెయిన్. అన్నాడు కదా ఒక్క మాట పట్టుకొని నాకు చెప్పు. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తామండి? ఇట్లా చాలామంది ఉన్నారు, ఇంకా వాళ్ళ ఊహల్లోనే ఉన్నారు, ఏదేదో అనుకుంటున్నారు ఒకరు. ఇప్పుడు నేను చేసే ఇది చూసి ఒక్కొక్కరికి ఒక బుర్ర. వాడు అంటాడు, ఒకడు మ్యాజిక్ అంటాడు. ఏదిరా మ్యాజిక్ నాకు చేసి చూపి. ఒక్కొక్కడు ఒకటి అంటాడండి. నేను ఒక వ్యక్తిని కలవను, చూడను, కళ్ళు మూసుకుంటా అని చెప్తాను. ఇదిగో చెప్పేయమంటారా ఇప్పుడు మళ్ళీ? ఇగో పిట్టల అనేటోళ్ళు ఎవరు వచ్చారు? ఇంటి పేరు పిట్టల. లేవండి ఎవరన్నా వస్తే. మీరేనా? మీరే కదా. బోర్డు ఇవ్వండి, బోర్డు రాయండి. ఒక్కటి చేస్తే ఎక్కువ చేయను, ఎందుకంటే డైవర్షన్ అవుతుంది. మళ్ళీ బోర్డు తీసుకురండి. ఇప్పుడు చూడండి, మీరు అటు తిరగండి, ఇటు చూడొద్దు, అటు తిరగండి. లేకుంటే ఎస్ మీరు అటు తిరగండి. ఇంకా నయ్యం అద్దాలు పెట్టుకోకుండా చేయండి అని మళ్ళీ కూడా నన్ను అడుగుతారు. అదో పరేషాన్. అది కూడా ఉంటుంది. ఏమో నువ్వు ఎందుకు రాస్తూ, నువ్వు పెన్ను పట్టుకొని నువ్వు ఇట్లానే కళ్ళు మూసుకో రాయాలి అంటాడు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన మనసులో ఒకటి అనుకున్నాడు, ఆయన అదే నిజమని అనుకుంటున్నాడు. నిజానికి అదే నిజమని ఆయన అనుకుంటున్నాడు. ఇప్పుడు దాని వెనుక ఒక పెద్ద సీక్రెట్ చూపిస్తాను నేను. ఆయన ఏమనుకుంటున్నాడో చూద్దాం. మీరెవ్వరు కూడా మీరంతా చదవండి, కానీ బయటికి మాత్రం అనకండి. ఎందుకంటే ఆయన అటుకు తిరగమన్నాను, ఆయనకు తెలియదు నేనేం రాస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇదే ఫిక్స్ అయిపోయారు మీరు. చూడొద్దు ఇక్కడ. మీ టైమ్ ఆఫ్ బర్త్ ఏంటండి? వద్దొద్దు, ఇక్కడ చూడొద్దు. డేట్ ఆఫ్ బర్త్లు టైమ్ ఆఫ్ బర్త్లు కరెక్షన్స్ ఎట్లా చేయాలి చూపిస్తున్నాను. మళ్ళీ నాకు ఇక కరెక్షన్స్ అని ఫోన్లు చేయకండి బాబోయ్. అక్కడే ఉండండి. మీ రియల్ని కూడా రాస్తున్నాను, మీకు కూడా తెలియదు ఇప్పటివరకు. మీకు కూడా తెలియదు, మీరు ఇదే అనుకుంటున్నారు. నేను చాలాసార్లు చెప్పాను,
హాస్పిటల్లో పుట్టిన వాళ్ళందరికీ డేట్ ఆఫ్ బర్త్లు తప్పే అని చెప్పా. డేట్ ఆఫ్ బర్త్లు కరెక్టే, టైమ్ ఆఫ్ బర్త్లు తప్పు. నేను కరెక్షన్ చేసుకున్నా. అది ఎందుకో కూడా చెప్పా. అది ఎందుకో కూడా నేను చాలాసార్లు చెప్పా. ఎందుకంటే పుట్టినప్పుడు వాళ్ళు వెంటనే రాయరు, తీయాలి, కడగాలి, చెయ్యాలి, మెడిసిన్స్ పెట్టాలి, అన్నీ చేయాలి. అంతా చేసిన తర్వాత వాళ్ళు రాస్తారు. అదన్నీ కాకుండా ముందే రాసుకుంటూ కూర్చుంటే ఆ పిల్లలు పుట్టిన వాళ్ళు చచ్చిపోవచ్చు, చెప్పలేం. అది ఒక పెద్ద క్రిటికల్ ప్రాసెస్ జరుగుతుంటుంది అక్కడ. నీకున్నట్టు ఇంట్రెస్ట్ డాక్టర్కి అట్లుంటే అక్కడ వాళ్ళు చచ్చిపోవాల్సిందే. కాబట్టి చాలామందికి అన్ని తప్పులే, అవే ఒప్పులని నడిచిపోతున్నాయి. జీవితంలో కూడా చాలా విషయాల్లో అంత తప్పులే ఉన్నాయి. చాలా గ్రంథాల్లో కూడా కొన్నిట్లో చాలా తప్పులు కూడా ఉన్నాయి. కానీ అదే నిజం అనుకొని మనం వెళ్తున్నాం. చాలా వరకు గ్రంథాలు అంటే ఇప్పుడు అన్ని కొత్త తీస్తారు. వీళ్ళకి పనులు ఏమి ఉండవు కదా. ఎవడేం తీసుకున్నా సరే వాస్తవమే. నిజం ఎప్పుడు చేదుగా ఉంటుంది. నిజాన్ని ఎవడు కూడా ఒప్పుకోడు. ఇప్పుడు ఇందులోంచి లేచి నువ్వు దొంగవరా అని నేను ఇవ్వడానని ఇది రాసి వాడు పలానా చోట ఎప్పుడు కొట్టేసిడో నేను ఇక్కడ రాశాను అనుకోండి, వాడు నన్ను ఏమంటాడు? ఒప్పుకుంటాడా? ఫస్ట్ అసలు వాడు ఒప్పుకోడు. కాబట్టి అదంతే. చూడండి ఇక్కడ, అంటే చూడండి అంటే మీరు చూడొద్దండి, మీరు అటే చూడండి. మీరు ఒకటి అనుకుంటున్నారు, అది ఏంటో నేను ఇక్కడ రాశాను, మిమ్మల్ని అడిగాను, మీరు కరెక్ట్గా నేను రాసిందే చెప్పారు. కానీ మీకు అసలైంది ఏందో నేను ఇక్కడ రాస్తున్నాను. ఈ రోజు వరకు మీకు కూడా తెలియదు. మీరు కరెక్షన్ చేసుకుంటే మీ ఇష్టం అది. ఎందుకంటే మీరు చేసుకోమని నేను చెప్పను. సరే, ఇప్పుడు మీరు టర్న్ అవ్వచ్చండి. కరెక్ట్ రాశానా? సూపర్గా రాశానా? విజిలేస్తారా? కరెక్షన్ కూడా చేశాను మీది. ఇది మీ రియల్. ఇన్ని రోజులు ఇదే కదా అనుకున్నారు మీరు. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. సో ఇంకా చాలా చాలా రాస్తాను, ఇప్పుడు కాదు. ఐ విల్ గివ్ సమ్ టైం. ఓకే, మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కదా, మన క్వశ్చన్లో ఈ టాపిక్ వచ్చేసింది. పర్వాలేదండి, చెప్తాను మీ క్వశ్చన్కి. ఇది మాత్రం చాలాసార్లు మనకు ఉన్నది ఎవరో రాసి పెట్టింది అదే నిజం అనుకొని దాని మీదనే మనం ప్రయాణిస్తుంటాం. ఎందుకంటే అది మన బాడీలో సింక్ అయిపోయిందనమాట. మన బాడీలో సింక్ అయిపోయిన వాటిని మనం తీయలేము. ఇప్పుడు కులము మతం ఉందండి. కులం మతం నిజంగా పుట్టినోడు ఎవడన్నా కులంతో పుడతాడా, మతంతో పుడతాడా? అందరం మనుషులు బట్టలు లేకుండా పుడతాం, బట్టలు లేకుండానే పోవాలా, ఎన్ని వచ్చినా మధ్యలో పోవాలా. కానీ కులం అనేది ఎవడు పెట్టాడు? రాజకీయ వ్యవస్థ. రాజకీయం అంటే ఈరోజు ఉన్నోళ్ళని కాదు, ఎప్పటికప్పుడు రాజకీయం తయారవుతుంది. మా గ్రూప్ వేరు, మీ గ్రూప్ వేరు. మీరు ఈ పని చేస్తారు కాబట్టి మీ కులం ఇది, మేము ఈ పని చేస్తాం మా కులం ఇది, మేము హయ్యర్ కులం, మీరు లోయల్ కులం, నువ్వు కులం లేనివాడు ఈ కులం. ఇట్లా ఈ విధవలకు అన్నీ పని లేదు. పోనీ ఇప్పుడు ఇదంతా అలవాటైంది మనకి. నాదో కులం, మీదో కులం, మాదో కులం, అందరిదో కులం అలవాటైంది. ఇప్పుడు కులం లేదురా అని నేను చెప్పాను, ఎవడన్నా వింటాడా? పోనీ దేవుడే వచ్చి కులం వద్దురా అని చెప్పాడు, వింటారా? ఎందుకంటే అలవాటు అయిపోయింది. మనం ఇందామన్నా కూడా ఎవరు విననీయరు. పక్కుంటోడు ఎవడో ఒకడు మీ వాడే గొడవ చేస్తాడు. సో జీవితం అంటే కేవలం అలవాటు. మీరు చేసుకునే అలవాట్లను బట్టి, మీరు చేసే పనులను బట్టి మీకు మీరే ఆపాదించుకుంటారు. అలా ఆపాదించుకొని ముందుకు పోతారు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు కానీ టైమ్ ఆఫ్ బర్త్లు కానీ మీకు చిన్నప్పుడు ఎవడో రాస్తే అదే నిజం అనుకుంటారు. 10 సార్లు జాతకాలు అదే చూపించుకున్నారు, అదే చేశారు, అయిపోయింది. 20 ఏళ్ళ 30 ఏళ్ళు అయిపోయింది, నేను ఇదే టైం అనుకున్నా నేను. కానీ అది ఈరోజు కాదు అంటే అది అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేరు. అట్లాగే చాలా విషయాల్లో మనం అలవాటుకు లోనైపోయి బతుకుతుంటాం, అందుకనే బాధలు పడుతుంటాం. ఎప్పటికప్పుడు మారి ఎప్పటికప్పుడు మన బ్రెయిన్కి కనుక పని పెడితే నిజమేంటో బయటకు వస్తుంది. ఓకే, ఇంకా మీ గురించి చాలా ఉందండి రాయటానికి. బట్ ఈరోజు టాపిక్లో ఇది ఉంది కాబట్టి నేను నెక్స్ట్ వీక్ మీ గురించి అంతా రాస్తాను. మీకు సొల్యూషన్ కూడా ఇస్తాను. రాయటమే కాదు, రెమెడీస్ కూడా చెప్తాను, మీరు చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. నమస్తే.